అన్నం తినడం వేరే విషయం. అన్నం పెట్టడం కోసం బిడ్డకి తల్లి వచ్చి మెడ వెనకాల చేయి పెట్టగానే సగం ఆకలి తీరిపోతుంది. అసలు ఈ బిడ్డ ఏడిచేది ఆకలేసి కాదు, అమ్మ కోసం. ఇవి నాకు కనబడడం లేదు, ఎక్కడో ఉందో ఏడుస్తాడు. ఎందుకంటే అమ్మ దగ్గరికి వస్తుంది. అమ్మ రాగానే ఆ మానేస్తాడు, ఏడు మానేస్తాడు. స్విచ్ ఆపినట్టే. బాగా చిన్నపిల్లలు 2 ఏళ్ల వాళ్ళు ఏడుస్తూ ఉంటారు చూడండి, అంత దొంగ ఏడిపోయి. ఎంత విచిత్రం అంటే కుళాయి కడితే నీరు ఆగినట్టు కన్నీళ్ళు ఆగిపోతే ఒకసారి ఎలా ఆగిపోతే తెలియదు, మనకు ఆగవు. అన్నీ దొంగ కన్నీళ్ళే ఇవన్నీ. ఎందుకంటే ఓ గుక్క పెట్టి ఏడ్చేస్తాడు. తల్లి వచ్చేవారు రాగానే అంటాడు, అంతే ఎలా అయిపోతుంది. అసలు కంట్లో చుక్క నీరు ఉండదు. అసలు ఇంత అభినయం ఎవరికైనా చేతనం అని అనిపిస్తుంది. పిల్లల నుంచి చూసి నేర్చుకోవాలి, ఆ సరదా ఆనందించాలి, అవన్నీ ఆస్వాదించాలంటే పిల్లల్ని మనం స్వయంగా పెంచాలి. 5 ఏళ్ల వరకు ఏ ఆశ్రమాల్లో వేయకూడదు, ఏ డే కేర్ సెంటర్కి పంపకూడదు. మనం స్వయంగా దగ్గరుండి పెంచాలి. అమ్మమ్మలకి ఇచ్చేయకూడదమ్మ, మనమే పెంచాలి. అమ్మమ్మలు మన పెంచారు చాలు, వీళ్ళని కూడా వాళ్ళనే పెంచమంటే ఎలాగా? అందుకని మనమే పెంచాలి. ఆ ముద్దు మురిపిని చూడాలి. 5 ఏళ్ల పడి తర్వాత ఎలాగో ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళకి తప్పవు. అన్నం తినడం వేరే విషయం. అన్నం పెట్టడం కోసం బిడ్డకి తల్లి వచ్చి మెడ వెనకాల చేయి పెట్టగానే సగం ఆకలి తీరిపోతుంది. అసలు ఈ బిడ్డ ఏడిచేది ఆకలేసి కాదు, అమ్మ కోసం. ఇవి నాకు కనబడడం లేదు, ఎక్కడో ఉందో ఏడుస్తాడు. ఎందుకంటే అమ్మ దగ్గరికి వస్తుంది. అమ్మ రాగానే ఆ మానేస్తాడు, ఏడు మానేస్తాడు. స్విచ్ ఆపినట్టే. బాగా చిన్నపిల్లలు 2 ఏళ్ల వాళ్ళు ఏడుస్తూ ఉంటారు చూడండి, అంత దొంగ ఏడిపోయి. ఎంత విచిత్రం అంటే కుళాయి కడితే నీరు ఆగినట్టు కన్నీళ్ళు ఆగిపోతే ఒకసారి ఎలా ఆగిపోతే తెలియదు, మనకు ఆగవు. అన్నీ దొంగ కన్నీళ్ళే ఇవన్నీ. ఎందుకంటే ఓ గుక్క పెట్టి ఏడ్చేస్తాడు. తల్లి వచ్చేవారు రాగానే అంటాడు, అంతే ఎలా అయిపోతుంది. అసలు కంట్లో చుక్క నీరు ఉండదు. అసలు ఇంత అభినయం ఎవరికైనా చేతనం అని అనిపిస్తుంది. పిల్లల నుంచి చూసి నేర్చుకోవాలి, ఆ సరదా ఆనందించాలి, అవన్నీ ఆస్వాదించాలంటే పిల్లల్ని మనం స్వయంగా పెంచాలి. 5 ఏళ్ల వరకు ఏ ఆశ్రమాల్లో వేయకూడదు, ఏ డే కేర్ సెంటర్కి పంపకూడదు. మనం స్వయంగా దగ్గరుండి పెంచాలి. అమ్మమ్మలకి ఇచ్చేయకూడదమ్మ, మనమే పెంచాలి. అమ్మమ్మలు మన పెంచారు చాలు, వీళ్ళని కూడా వాళ్ళనే పెంచమంటే ఎలాగా? అందుకని మనమే పెంచాలి. ఆ ముద్దు మురిపిని చూడాలి. 5 ఏళ్ల పడి తర్వాత ఎలాగో ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళకి తప్పవు.